చారిత్రక మేధస్సుకు ప్రాచీన గ్రంథాలకు మధ్య ఉన్న ఆసక్తికరమైన వారధిని వివరించే ఈ విశ్లేషణకు స్వాగతం. నేరుగా విషయంలోకి వెళ్దాం. అసలు సైన్స్, ప్రాచీన విశ్వాసాలు నిజంగా కలిసి ప్రయాణించగలవా? మూలాలు లేవనెత్తిన ఈ అద్భుతమైన ప్రశ్నతోటే మనం మొదలు పెడదాం. మన డిఎన్ఏలోని సంక్లిష్టత చూస్తే ఇదంతా యాదృచ్ఛికం కాదని, దీని వెనుక ఖచ్చితంగా ఒక మాస్టర్ డిజైనర్ ఉన్నారని మేధావులు భావిస్తున్నారు. ఆశ్చర్యకరంగా సర్ ఐజాక్ న్యూటన్ భౌతిక శాస్త్రం కంటే కూడా బైబిల్ అధ్యయనానికే ఎక్కువ సమయం కేటాయించారని ఈ మూలాలు వివరిస్తున్నాయి. దేవుడు లేడనుకోవడం కన్నా ఉన్నాడని నమ్మడమే లాభమంటూ గణితశాస్త్రవేత్త బ్లేజ్ పాస్కల్ సంభావ్యతా సిద్ధాంతంతో ఒక అద్భుతమైన తార్కిక వాదనను తీసుకొచ్చారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రతి మనిషి హృదయంలో ఉండే దేవుని ఆకృతి శూన్యాన్ని కేవలం సృష్టికర్త మాత్రమే భర్తీ చేయగలరని పాస్కల్ నమ్మారు. అలాగే విశ్వంలో ఉన్న ఈ ఖచ్చితమైన క్రమశిక్షణే దేవుని మేధస్సుకు ప్రత్యక్ష నిదర్శనమని ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జొహానస్ కెప్లర్ బలంగా విశ్వసించారు. ల్యాబ్లో ప్రయోగాలు చేస్తూనే చర్చ్లో వాక్యబోధన చేసిన మైకెల్ ఫారడే కూడా సైన్స్, బైబిల్ రెండూ ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని నమ్మారు. అంతేకాదు, పరిశోధనలు చేసేకొద్దీ తన విశ్వాసం మరింత బలపడుతోందని మైక్రోబయాలజీ పితామహుడు లూయిస్ పాస్చర్ స్వయంగా ప్రకటించడం నిజంగా విశేషం. ఇక భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ అయితే తన కేంబ్రిడ్జ్ ల్యాబొరేటరీ ద్వారంపైనే ఒక బైబిల్ వాక్యాన్ని గర్వంగా చెక్కించారు. ఆధునిక సైన్స్ కూడా ఇదే చెప్తోంది. హ్యూమన్ జీనోమును ఛేదించిన ఫ్రాన్సిస్ కాలిన్స్ డిఎన్ఏను దేవుని భాషగా వర్ణించారు. సరే, ఇదంతా బానే ఉంది. కాని ఈ దైవిక మరియు శాస్త్రీయ దృక్పథం నేటి ప్రపంచ అస్థిరతకు ఎలా అన్వయించబడుతుందనేది ఇప్పుడు చూద్దాం. యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, మనుషులను మించిపోతున్న ఏఐ వంటి ఆధునిక పరిణామాలకు బైబిల్ ప్రవచనాలకు మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలను మూలాలు వివరిస్తున్నాయి. ఇక్కడే ప్రపంచాన్ని ఒకే ఆర్థిక పరిపాలనా వ్యవస్థ కిందకు తెచ్చే ఒక క్రీస్తు విరోధి వ్యవస్థ గురించి కూడా ఈ విశ్లేషణ ప్రస్తావిస్తోంది. నేటి డిజిటల్ కరెన్సీ, బయోమెట్రిక్ గుర్తింపులు భవిష్యత్లోని ఈ ఏకీకృత ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేస్తున్నాయని ఆధ్యాత్మికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అనూహ్యంగా పెరుగుతున్న జ్ఞానం, పెచ్చుమీరుతున్న ప్రకృతి వైపరీత్యాలు చివరి రోజుల సూచనలుగా చెప్పబడ్డాయని ఈ మూలాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ పరిణామాలు చూసి భయపడాల్సిన అవసరం లేదని, ఇది ఆధ్యాత్మికంగా మేల్కోవాల్సిన సమయమని ఈ విశ్లేషణ మనకు గుర్తుచేస్తోంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మారుమనస్సు, ప్రార్థన మరియు సంసిద్ధతతో కూడిన నీతిమంతమైన జీవనమే సరైన మార్గమని ఈ మూలాలు సూచిస్తున్నాయి. దీనంతటి సారాంశంగా ఆత్మరక్షణకు సంబంధించి మార్కు సువార్తలోని ఈ కీలకమైన హెచ్చరికను మూలాలు బలంగా మన ముందుంచుతున్నాయి. చరిత్రలోని గొప్ప మేధావులే దైవిక ప్రణాళికను గుర్తించినప్పుడు అత్యంత అస్థిరంగా ఉన్న మన ప్రస్తుత ప్రపంచం రేపటి గురించి ఏ సంకేతాన్నిస్తోంది?